వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఫ్రెషర్ రెజ్యూమేలో ఏమేమి స్కిల్స్ అనేటివి యాడ్ చేసి ఉండాలి. సో, నార్మల్‌గా మీరు టెక్నికల్ స్కిల్స్ అయితే యాడ్ చేసే ఉంటారు. సో, నేను ఇక్కడ కొన్ని సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఏమేమి మెన్షన్ చేయాలనేటివి. ఇవి కూడా మీకు చాలా కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏటీఎస్ సిస్టమ్ వచ్చినప్పుడు కొన్ని కీవర్డ్స్ అని మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఆ కీవర్డ్స్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ షార్ట్ లిస్ట్ అవుతుంది. సో, ఆ విధంగా మీకు ఏమవుతుందంటే ఆన్‌లైన్ జరుగుతుంది కాబట్టి కొన్ని కీవర్డ్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ఈ కీవర్డ్స్ ఉన్నాయా లేవో మీ దగ్గర చూసుకోండి. లైక్ ఈ స్కిల్స్ ఉన్నాయా లేవా? ఈ కీవర్డ్స్ ఉన్నాయా లేవా? ఒకసారి చెక్ చేసుకోండి. ఇవైతే పక్కాగా మీరు మెన్షన్ చేసి ఉండాలి. సో, వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సో, ఫస్ట్ ద పవర్ ఆఫ్ స్కిల్స్. సో, మనకు ఒక ఎంప్లాయర్ యొక్క గ్రాబింగ్ ఫస్ట్ మన షార్ట్ లిస్ట్ కావాలి. మన రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ కావాలి. తర్వాత మన ఎంప్లాయర్ అటెన్షన్‌ని గ్రాబ్ చేయాలి. ఎందుకంటే ప్రెజెంట్ చాలా కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ యొక్క జాబ్ మార్కెట్‌లో మనం యూనిక్‌గా హైలైట్ గావాలి. సో, మనం జాబ్ జాబ్ మార్కెట్‌లో మనం హైలైట్ గావాలంటే మనం కొద్దిగా స్పెషల్‌గా ఉండాలి. మన రెజ్యూమే కావచ్చు, మన స్కిల్స్ కావచ్చు హైలైట్ ఉండాలి. సో, మన స్కిల్స్‌ని కూడా హైలైట్ జేసుకోవాలి. ఇది ద పవర్ ఆఫ్ స్కిల్స్ అండి. ఓకే. తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఇంటర్వ్యూకెళ్తున్నప్పుడు కావచ్చు, మీరు కమ్యూనికేషన్ అనే స్కిల్స్ రాస్తాం. సో, మీరు ఈవెన్ ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోతే కమ్యూనికేట్ కండి. అది నార్మల్‌గా మీరు చెప్పింది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యడమే కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడమే మన కమ్యూనికేషన్. సో, ఇంగ్లీష్ మరీ ఫ్లూయెంట్‌గా అవసరం లేదు. నార్మల్‌గా వచ్చినా చాలు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. నీ స్కిల్స్ ప్లస్ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటది. ఓకే. సో, మరీ ఎక్కువ ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా ఉండాలంటే అవసరం లేదు. నువ్వు ఇంప్రూవ్ అవుతూ ఎళ్తావు. సో, ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇప్పటికి, సో, ఇప్పుడైతే స్టార్ట్ చేయండి. కానీ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది మాక్సిమం ఇంటర్వ్యూ గుర్తుపెట్టుకోండి. సో, బోత్ వర్బల్ కావచ్చు, రిటన్ కావచ్చు ఏదైనా మీరు కమ్యూనికేషన్ బాగుండేటట్టు చూసుకోవాలి 2. తర్వాత వచ్చేసి అడాప్టబిలిటీ. ఇది అడాప్టబిలిటీ అని పెట్టాలి. ఇప్పుడు మన డైనమిక్ వర్క్ ప్లేస్‌లో మనకేంటి కొత్త కొత్త ఇప్పుడు మీరు జావా నేర్చుకొని ఎళ్లారు. కానీ మీకు పైథాన్ మీద ప్రాజెక్ట్ వచ్చింది. మీరు చేయాలి నేర్చుకోండి తప్పదు. సో, ఈ అడాప్టబిలిటీ అనేది మీ దగ్గర ఉందా లేదా? ఆళ్ళు చూస్తారు. ఆ కీవర్డ్ అయితే మీరు పెట్టాలి అడాప్టబిలిటీ అనేది. తర్వాత వచ్చేసి టీమ్ వర్క్ అండి. ఒక సక్సెస్‌ఫుల్ టీమ్ రిక్వైర్స్ ఎఫెక్టివ్ టీమ్ వర్క్ స్కిల్స్ అండి. సో, ఒక సక్సెస్‌ఫుల్ టీమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏంటి ఎఫెక్టివ్ టీమ్ వర్క్ స్కిల్స్ ఉండాలి. ఒక సక్సెస్‌ఫుల్ టీమ్ కావాలనుకుంటే. సో, ఏంటి మరి మీకు టీమ్ వర్క్ అనేది ముందు నుంచి అలవాటు ఉందా లేదా? అది మెన్షన్ చేయాలి టీమ్ వర్క్ అనేది. టీమ్ వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే అందరితో కలిసి పని చేయడం చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోల్ ఇస్తారు. సో, ఈ కీవర్డ్ కూడా మెన్షన్ చేయాలి మీరు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ స్కిల్ కూడా ఉండాలి మీ దగ్గర. ఎందుకంటే మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ వస్తున్నారంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది ఉండాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ క్రియేటివ్ సొల్యూషన్స్‌కి ఇవ్వడానికి యూజ్ అవుతుంది వాళ్ళకి కాబట్టి. టైమ్ మేనేజ్‌మెంట్. సో, ఇది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. సో, మనకు ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా డెడ్‌లైన్స్ ఇచ్చినప్పుడు గానీ, సో, మన వర్క్ లోడ్‌ని ఎఫెక్టివ్ వేలో మేనేజ్ చేస్తూ ఉండాలి. సో, ఇది టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కూడా మనకు పక్కా మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. మనకు ఏమేంటి టెక్నికల్ స్కిల్స్ మీది దేంట్లో మీకు ఏ లాంగ్వేజ్ వస్తది? లైక్ ఏంటి మీరు వెబ్ డెవలప్‌మెంట్ సైడా? లేకపోతే టెస్టింగ్ సైడా? సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంటా? లైక్ ఎటు సైడ్ మీది? డెవాప్స్ సైడా? క్లౌడు? సో, ఏ విధంగా మీ టెక్నికల్ స్కిల్స్ దాన్ని బట్టి మీరు మీ రోల్ ఏంటి? మీ పొజిషన్ ఏంటి? దానికి తగ్గట్టు అప్లై చేస్తూ ఉండాలి. మీ స్కిల్స్ కూడా. తర్వాత కంప్యూటర్ లిటరసీ. సో, మనకిప్పుడు ప్రెజెంట్ కంప్యూటర్ లిటరసీ అనేది అవసరం పడుతుంది. మనం ఎందుకంటే చేసేదే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు కంప్యూటర్ లిటరసీ అవసరం. సో, మనకు కూడా వర్క్ ప్లేసెస్‌లో మనకు స్ట్రాంగ్ కంప్యూటర్ లిటరసీ ఉండాలి. సో, అవి మనం పెడతాం. ఓకే. సో, షోకేస్ యువర్ స్కిల్స్ త్రూ యాక్షన్. మనం మన స్కిల్స్ పెట్టడమే కాదు. ఆ స్కిల్స్‌ని బుల్లెట్ పాయింట్స్‌తో పెడతాం కదా! అవి మనం మన యాక్షన్ రూపంలో కనిపించాలి. అప్పుడే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేయగలుగుతారు. తర్వాత మీ ఇంటర్న్‌షిప్ గాని, వాలంటీర్ వర్క్ గాని, అకాడమిక్ ప్రాజెక్ట్స్ కావచ్చు. ఏవున్నాయో అవి షోకేజ్ చేయండి అక్కడ. సో, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. షోకేజ్ యువర్ స్కిల్స్ త్రూ యాక్షన్ అండి. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు పెట్టిన స్కిల్స్‌ని వాళ్ళకాడ షోకేజ్ చేయాలి. లేకపోతే మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టారనుకుంటారు మీరు రాకపోయినా. సో, ఇవన్నీ మీరు కరెక్ట్ వేలో పెట్టాలి. సో, ఒక ఫ్రెషర్ రెజ్యూమేలో అయితే మినిమమ్ ఇవి ఉండాలి. సో, మీకు అడాప్టబిలిటీ కావచ్చు, టైమ్ మేనేజ్‌మెంట్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావచ్చు. ఈ విధంగా ఇవైతే మెన్షన్ చేయాలి. సో, ఇంకా మీరు గనక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్‌గా ఉంటుంది. 1999కి అందిస్తున్నాం. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్.
కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.